ఈ క్లాస్లో మనం డ్రా ట్యాబ్లో ఉండే డ్రాయింగ్ టూల్స్ గురించి తెలుసుకుందాం. మరి ఈ డ్రా ట్యాబ్ అనేది బేసిక్గా మీకు ఇక్కడ విజువల్గా కనిపించదండి. సో మీకు ఆల్రెడీ చెప్పున్నాను ప్రీవియస్ క్లాసెస్లో, ఫైల్లోకి వెళ్ళి మీరు ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. ఈ ఆప్షన్స్ తీసుకొని మీరు చూడండి, కస్టమైజ్ రిబ్బన్. ఈ రిబ్బన్ని మీరు కస్టమైజ్ చేసుకుంటే, అంటే ఏ ఆప్షన్స్ కావాలో అవి మార్చుకోవచ్చు, ఉన్నట్టు తీసేయచ్చు, లేకపోతే కొత్తవి యాడ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, డ్రా అని ఉంది. సో ఇప్పుడు ఆల్రెడీ సెలక్షన్లో ఉంది, నాకు వద్దనుకుంటాను, వద్దనుకుంటే ఓకే అని అంటాను. సో ఇప్పుడు చూడండి, డ్రా అనే ట్యాబ్ ఇక్కడ లేదు, అంటే బేసిక్గా ఉండదన్నమాట అది. సో మీకు కావాలనుకున్నప్పుడు మీరు ఇక్కడ బ్యాక్ స్టేజ్ వ్యూలోకి వెళ్ళి ఆప్షన్స్ అని తీసుకొని కస్టమైజ్ రిబ్బన్ ఇలా తీసుకొని డ్రా ట్యాబ్ని యాక్టివ్ చేసుకోండి. ఓకే. సో ఇప్పుడు మీరు ఈ వర్డ్ పేజ్లో ఈ డ్రా ట్యాబ్లో ఉండే ఆప్షన్స్ మీరు యూజ్ చేసుకోవచ్చు. సో బేసిక్గా నేను సమ్ ఇన్ఫర్మేషన్ ర్యాండ్ ద్వారా ర్యాండ్ ఎంటర్ అండ్ సంథింగ్ ఈక్వల్ టు RAND బ్రాకెట్స్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేసి సమ్ శాంపిల్ మ్యాటర్ రావడం జరిగింది. ఓకే, ఇక్కడ మీకు డ్రాయింగ్ టూల్స్ అని కొన్ని స్కెచెస్ మాదిర ఇట్లా పెన్ మాదిర ఇట్లా ఇవ్వడం జరిగింది. ఎరేజర్ అండ్ ఇది సెలెక్టర్ ఇట్లా. అట్లనే కన్వర్షన్ టూల్స్, ఇన్సర్షన్ అండ్ ఇంక్ రీప్లే ఇట్లా మీకు ఆప్షన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ మనం ఇక్కడ చూసినట్లయితే, ఇక్కడ ఫస్ట్ వన్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ నుంచి ఈ డ్రాయింగ్ టూల్స్లో హైలైటర్ అని ఉంది. హైలైటర్ మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ డౌన్ యారో కీ వస్తుంది చూడండి. డౌన్ యారో కీ తీసుకొని మీరు ఈ హైలైటర్ యొక్క థిక్నెస్ ఎంత కావాలి అనేది మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇంక్రీజ్ థిక్నెస్ ఇట్లా ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. థిక్నెస్ వద్దు, తగ్గించాలనుకుంటే ఇట్లా తగ్గించుకోవచ్చు, ప్లస్ ఆర్ మైనస్. అండ్ యూ కెన్ ఆల్సో సెలెక్ట్ ది కలర్స్. ఏ కలర్ తోటి మీరు హైలైట్ చేయాలి. సపోజ్ ఇక్కడ నాకు ఈ కలర్స్ కాదు, వేరే కలర్ తోటి హైలైట్ చేయాలి అన్నప్పుడు మోర్ కలర్స్ తీసుకోండి. మీరే కలర్ని ఇక్కడ ఈ ఏరియాలో సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ నాకు డీప్ రెడ్ కావాలి. సో ఇక్కడ కూడా ఈ రెడ్ యొక్క ఈ RGB మిక్సింగ్, రెడ్ గ్రీన్ బ్లూ అంటారు, ఈ మూడు కలర్స్ యొక్క మిక్సింగే మనకి ఏ కలర్ అయినా వస్తుంది. సో దీనికి ఎలా కావాలనేది ఇట్లా తీసుకోవచ్చు. లేదంటే ఇటు సైడ్ కూడా వేరే సిమిలర్ టు రెడ్ ఇక్కడ ఉంది, అదేనా తీసుకోవచ్చు. ఫైనల్గా ఓకే అంటే ఆ కలర్ మీకు ఇక్కడ హైలైటర్కి రావడం జరిగింది. సో ఇప్పుడు మీరు ఏ పార్ట్ని హైలైట్ చేయాలనుకుంటున్నారు, సమ్ ఇంపార్టెంట్ పార్ట్స్ ఇక్కడ ఉన్నాయనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ సేవ్ టైం ఇలా నేను హైలైట్ చేశానండి. మరి కింద లైన్ కూడా వచ్చింది అంటే ఇది సంథింగ్, అంటే ఫస్ట్ లైనే నేను హైలైట్ చేయాలనుకున్నాను. నేను థిక్నెస్ ఎక్కువ తీసుకున్నాను కాబట్టి ఇది హైలైట్ ఎక్కువ చేసింది. సో సెలెక్ట్ ఇంక్ బై డ్రాయింగ్ షేప్, ఆల్ ఇంక్ స్ట్రోక్స్ షేప్ విల్ బి సెలెక్టెడ్. సో దాని మీద క్లిక్ చేయండి. ఏదైతే ఇంక్ ఏరియా ఉందో ఆ ఏరియాని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు దీని ద్వారా. ఓకే, ఇప్పుడు మీరు సింపుల్గా డిలీట్ బటన్, కీబోర్డ్లో డిలీట్ బటన్ ప్రెస్ చేయండి, సింపుల్గా డిలీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడికి వస్తాను, నేను సేమ్ ఇదే తీసుకుంటున్నాను, ఇప్పుడు కూడా అలానే వచ్చింది. మరి ఇలాంటప్పుడు మీరు ఇట్లా సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ
యూజ్ ది ఎరేజర్ టు ఎరేజ్ ఇంక్ దట్ హ్యాస్ బీన్ డ్రాన్ ఆన్ ద పేజ్. మీరు ఈ ఎరేజర్ని కూడా తీసుకొని రిమూవ్ చేయొచ్చు ఆ కలర్ని. సో ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డౌన్ యారోకి క్లిక్ చేస్తే ఇక్కడ కూడా మీకు థిక్నెస్ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఆఫ్ కోర్స్ ఇక్కడ ఇది డిజేబుల్లో ఉంది. అండ్ ఈ పాయింట్ ఎరేజర్ అనేది తీసుకున్నాను. సో ఇప్పుడు ఆ థిక్నెస్ని మీరు ఇంక్రీజ్ చేశారు. సో ఇక్కడికి రండి, చూడండి ఎలా మీకు రిమూవ్ చేసుకునే ఇది వస్తుంది. దట్స్ ఇట్. ఇట్లా మీరు రెండు రకాలుగా సెలెక్ట్ చేసి డిలీట్ బటన్ ప్రెస్ చేయడం, లేదంటే ఇక్కడ ఎరేజ్ చేయడం, దీని ద్వారా ఎరేజర్ ద్వారా తీసుకోవచ్చు. దీని సైజు ఇట్లా ఇంక్రీజ్ డిక్రీజ్ ఇలా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ టైం ఇఫ్ యూ వాంట్ ఎనీ అదర్ కలర్ and if you want to change the size of the drawing, అంటే ఈ హైలైటర్ సైజ్ని మీరు తగ్గించాలి అనుకుంటే ఇట్లా తగ్గించారు. ఇప్పుడు ఇట్లా తీసుకెళ్ళి ఆ పర్టికులర్ ఏరియాని మీరు హైలైట్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా ఉంటుందన్నమాట. లైక్ ఇంకా ఇక్కడ పొరపాటున ఎరేజర్ తీసుకున్నాను, ఈ కిందకి వచ్చింది. సో అట్లా క్లిక్ చేస్తే మొత్తం పోతుంది. అలా కాకుండా Ctrl+Z ఇస్తాను, మళ్ళీ హైలైట్ చేసుకున్నాను. అండ్ పాయింట్ ఎరేజర్, ఎరేజర్ అంటే మొత్తం పోయింది. పాయింట్ ఎరేజర్ తీసుకున్నాను. నేను ఇక్కడ సమ్ పాయింట్ని మాత్రమే ఇక్కడ ఎరేజ్ చేయాలనుకుంటాను. సారీ, ఎరేజర్ మొత్తం పోతుంది. ఇది పాయింట్ ఎరేజర్. ప్రిసైజ్లీ ఎరేజ్ పార్ట్ ఆఫ్ ఇంక్ స్ట్రోక్స్ విత్ రీసైజబుల్ ఎరేజర్. ఓకే, చూద్దాం. ఒక పార్ట్ని మాత్రమే మీరు ఇట్లా తీసేయచ్చు. అగైన్ యూ కెన్ హైలైట్ ద రెస్ట్, ఇట్లా సంథింగ్ లైక్. మరి నేను దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇది చూడండి, ఇది ఒక పార్ట్, ఇది ఒక పార్ట్. దేనికి కావాల్సింటే దాన్ని ఇట్లా మూవ్ చేయొచ్చు, క్లిక్ చేసి డ్రాగ్ చేసి మూవ్ చేసుకోవచ్చు సెలెక్టర్ ద్వారా. అండ్ మీరు దీన్ని డిలీట్ కూడా చేయొచ్చు, కీబోర్డ్లో ఉండే డిలీట్ బటన్ ప్రెస్ చేసి. ఓకే, ఇది హైలైటర్. నెక్స్ట్ పెన్ ఉంది. హైలైటర్ అంటే మొత్తం హైలైట్ చేస్తుంది. ఇక్కడ పెన్ గ్రీన్ అని ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి పెన్ లైట్ గ్రీన్ 0.25 mm. ఇదేమో చూడండి 0.5 mm. సైజు ఇక్కడ డిఫరెన్స్ మనం 0.5 mm ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ యూ కెన్ ఆల్సో సెలెక్ట్ ది కలర్స్. ఓకే, నేను ఈ పర్పుల్ కలర్ని తీసుకున్నాను. సో ఇప్పుడు నేను ఇక్కడ ఉండే ఈ రెండు పారాగ్రాఫ్లని రౌండప్ చేయాలి అనుకుంటాను. సో ఈ రెండు పారాగ్రాఫ్స్ని రౌండప్ చేసుకుంటాను. దట్స్ ఇట్. అండ్ పెన్స్, పెన్ 0.5 mm. అండ్ ఇక్కడ వచ్చేసి పెన్ ఇంకొకటి ఉంది. ఇక్కడ కూడా సిమిలర్గా ఉంది. బట్ ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ మనం పెట్టుకోవాలి. రెండు కలర్స్ మేనేజ్ చేయాలనుకున్నప్పుడు ఇట్లా రెండిటిని తీసుకోవచ్చు. బట్ సపోజ్ ఇక్కడ కూడా దీనికి కూడా పర్పులే ఇచ్చారనుకోండి, సేమ్ వచ్చేసింది. అండ్ ఈవెన్ ఇక్కడ నేను ఈ సైజ్ కూడా ఇంక్రీజ్ చేశారనుకోండి, సిమిలర్ టు దట్ ప్రీవియస్ వన్.
ఓకే, ఇది ఒకటే అయిపోయి అలా కాకుండా రెండు వేరువేరుగా మనం తీసుకొని యూజ్ చేసుకోవచ్చు అనేది ఇక్కడ పాయింట్. సో ఐఎమ్ హైలైటింగ్ దిస్ పర్టికులర్ వన్. ఓకే, ఇవి బేసిక్గా ఉండే డ్రాయింగ్ టూల్స్. అండ్ సెలెక్ట్ ఇంక్ బై డ్రాయింగ్ షేప్. ఆల్ ఇంక్ స్ట్రోక్ ఇన్ ద షేప్ విల్ బి సెలెక్టెడ్. అంటే మీరు ఇక్కడ ఏం చేయొచ్చు అంటే ఇట్లా డ్రా చేసుకోండి. మామూలుగా క్లిక్ చేస్తే ఓకే, నాకు ఈ ఏరియా వరకు కావాలి, మరి ఆ ఏరియా మొత్తం కవర్ కాలేదు. ఓకే, ఇక్కడ నుంచి నేను ఇది సెలెక్ట్ చేశాను. చూడండి, ఆ ఏరియా మొత్తం కవర్ చేశాను కాబట్టి అది సెలెక్ట్ అయింది. దీని లోపల ఎన్ని డ్రాయింగ్స్ అయినా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను లైక్ హియర్ ఐఎమ్ గోయింగ్ టు highlight something and I am going to draw something inside this and I am going to draw something here. ఓకే, మొత్తం ఇది రౌండ్ అప్ చేసింది. దాని లోపల 3 డ్రాయింగ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మీరు ఈ మార్క్యూ టూల్ లాగా ఉంది సెలక్షన్. మరి ఇది మీరు ఇక్కడ క్లిక్ చేసి చూడండి, మరి ఇటు రావటం లేదు, ఇటు డ్రాగ్ చేయొచ్చు. ఓకే, మరి సెలక్షన్ రాలేదు చూడండి, ఇప్పుడు కవర్ అవుతుంది. మొత్తం అంతా కూడా డ్రాయింగ్ వచ్చింది. దీన్ని డ్రా చేసుకోవచ్చు, డ్రాగ్ చేసి వేరే ఏరియాకి తీసుకెళ్ళచ్చు. సో మీరు వద్దు అనుకుంటే వీటిని మొత్తాన్ని డిలీట్ కూడా చేయొచ్చు, లైక్ దిస్. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇంక్ టు షేప్ అని ఉంది. ఆటోమేటికల్లీ కన్వర్ట్ ఇంక్ డ్రాయింగ్స్ టు షేప్. అంటే ప్రీవియస్గా కొన్ని సెషన్లో చేసాం. ఇక్కడ ఇంక్ టు మ్యాథ్ అని ఉంది. అంటే మనం మ్యాథమెటికల్ ఈ ఈక్వేషన్స్ అవి వేసేటప్పుడు మనకి ఇంక్ ద్వారా వేసి అది ఆటోమేటిక్గా మ్యాథమెటికల్ ఈక్వేషన్గా కన్వర్ట్ చేసేటట్టు. అట్లానే షేప్స్ కూడా ఇక్కడ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు రెక్టాంగిల్స్, ట్రయాంగిల్స్ ఇట్లాంటి రకరకాల షేప్స్ కావాలి అండి. మరి ఇక్కడ కొన్ని ఉన్నాయి, ఆల్రెడీ చాలా ఉంటాయి. ఇక్కడ ఇన్సర్ట్లో మీకు చూడండి షేప్స్, నంబర్ ఆఫ్ షేప్స్ ఉంటాయి. ఇవి కాకుండా నాకు నచ్చిన షేపు ఇక్కడ నేను డ్రా చేసుకోవాలి. సో ఇంక్ టు షేప్ ఇది సెలెక్ట్ చేయండి. అండ్ ఇంక్ టు షేప్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ కలర్ ఇట్లా ఇచ్చానండి. చూడండి, నేను అప్రాక్స్గా ఒక ఇట్లా ట్రయాంగిల్ లాగా ఇచ్చాను, బట్ అది ప్యూర్ ట్రయాంగిల్ లాగా స్ట్రైట్గా ఆటోమేటిక్గా కన్వర్ట్ అయింది. అంటే మీరు ఇంక్ టు షేప్ అండ్ సెలెక్ట్ ది కలర్స్, ఓకే, అండ్ దెన్ గో ఫర్ డ్రాయింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇట్లా ఒక రెక్టాంగిల్ తీసుకున్నాను. అండ్ చూడండి, మనం ఇచ్చిన షేప్కి తగ్గట్లుగా ఆటోమేటిక్గా అది కన్వర్ట్ చేస్తుంది. ట్రై చేద్దాం, గజిబిజిగా ఇచ్చి ట్రై చేద్దాం, ఏ షేప్కి వస్తుందో చూద్దాం. ఇలాగనమాట. దానికి ఆల్మోస్ట్ ఈక్వల్గా ఏ షేప్ అయితే కనబడుతుందో ఆ షేప్కి అది మూవ్ చేయడం జరుగుతుంది. సర్కిల్ అండ్ ఇట్లా ఇస్తాను, ఎలిప్స్. ఇట్లా మనం
ఇంక్ టు షేప్ని తీసుకొని మనం డ్రా చేస్తే ఏ షేప్ కావాల్సింటే ఆ షేప్ ఇక్కడ డ్రా కావడం జరుగుతుంది. బట్ ఇవి ఇక్కడ మనం ఇన్సర్ట్ చేసిన షేప్కి దీనికి వీటికి డిఫరెన్స్ ఉంది. ఇది ప్యూర్ డ్రాయింగ్స్ ఇవి. బట్ ఇక్కడ షేప్ ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ చూడండి ఎలిప్స్ అంటే ఇది వేరే. మళ్ళీ ఇక్కడ ఈ ఎలిప్స్ షేప్ ఫార్మాట్ అండ్ దీంట్లో కూడా మనకి షేప్ వచ్చాయి కాబట్టి యాడ్ టెక్స్ట్ ఇవన్నీ తీసుకోవచ్చు. ఒకవేళ ఇది లేదు అనుకుందాం. సో ఇప్పుడు దీని మీద హైలైట్ చేయండి. ఇప్పుడు కూడా షేప్ ఫార్మాట్ ఇక్కడ రావడం జరిగింది. ఈ షేప్కి ఏ విధమైన ఫీచర్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ వస్తాయి. ఓకే, షేప్స్ లాగా ఇది కన్వర్ట్ అయిపోయింది. బట్ ప్యూర్ డ్రాయింగ్స్ తోటి మనం చేయడం జరిగింది ఈ షేప్స్ని. ఓకే, ఇక్కడ ఇంక్ టు మ్యాథ్ అనే ఆప్షన్ ఉంది. ఈ ఇంక్ టు మ్యాథ్ ఎందుకంటే ఇక్కడ చూడండి మ్యాథ్ ఇన్పుట్ కంట్రోల్ అని వచ్చింది. సో ఇక్కడ a+b² మనకి అందరికీ తెలిసిన ఒక ఫార్ములా ఏ. సో పైన ఆటోమేటిక్గా అది a+b ఏ ఈక్వేషన్ అయినా వేయండి. బట్ దానికి కాస్త సూటబుల్ అయ్యే విధంగా ఇలా అది రికగ్నైజ్ చేసుకో. సో ఈక్వల్ టు అని ఇచ్చాను. నేను ఈక్వల్ టు a² కింద మళ్ళీ చూడండి ఇది రాంగ్ రావడం జరిగింది. సో వీ కెన్ అరేంజ్ ఇట్ లైక్ చూద్దాం ఓ అని వచ్చింది. అయితే మనం కరెక్ట్గా కనెక్ట్ చేయలేదు దాన్ని. ఓకే, రైట్. ఇప్పుడు కూడా కరెక్ట్ కాదు. రిమూవ్ దట్ వన్ అండ్ ఈవెన్ రిమూవ్ దిస్ వన్ అండ్ వన్స్ అగైన్ రైట్. So a² ప్లస్ b² ఇలా మనకి కావాల్సిన ఏ ఈక్వేషన్ అయినా సరే మనం ఇట్లా రాసుకుంటూ వెళ్ళచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఐఎమ్ రైటింగ్ √9 అని ఇస్తున్నాం. ఇట్లా ఏదైనా సరే మీకు నచ్చిన ఈక్వేషన్ చేసుకోండి. అది ఓకే ప్రిపేర్ అయిన తర్వాత ఫైనల్గా మీకు మీ డాక్యుమెంట్లో కావాలి కాబట్టి ఇన్సర్ట్ అని. సో మీరు రాసిన ఫార్ములా ఇక్కడ ఇన్సర్షన్లోకి వస్తుంది. ఇంకా మీకు ఇక్కడ ఈక్వేషన్కి సంబంధించిన ఆప్షన్స్ అన్నీ వచ్చేస్తాయి. ఇక్కడ కూడా మీరు వాటిల్ని ఎడిట్ చేసుకొని మీకు నచ్చిన విధంగా మీ ఫార్ములాని మార్చుకోవచ్చు అన్నమాట. సో ఇంకా ఇక్కడ మనకి డ్రాయింగ్ క్యాన్వాస్ అని ఉంది. ఇన్సర్ట్ ఏ డ్రాయింగ్ క్యాన్వాస్ టు క్రియేట్ స్పేస్ టు డ్రాయింగ్ ఇన్. సో డ్రాయింగ్ క్యాన్వాస్ని సపరేట్గా ఇది తీసుకురావడం జరుగుతుంది. దాంట్లో మనం ఈ డ్రాయింగ్ చేసేదానికి స్పేస్ని మనం సపరేట్గా తీసుకున్నాం అని అర్థం. సో ఓకే, ఐఎమ్ సెలెక్టింగ్ దిస్ వన్. చూడండి నేను అవుట్ ఆఫ్ ఏరియా కూడా డ్రా చేశాను. బట్ ఇక్కడ ఈ క్యాన్వాస్ ఎక్కడ ఉందో ఆ క్యాన్వాస్ వరకే వస్తుంది.
సో మనం బయటికి ఇట్లా డ్రా చేసినా కానీ అది కట్ అయిపోయింది చూడండి. అండ్ ఇఫ్ యూ డ్రా ఎనీథింగ్ అవుట్ సైడ్ ద క్యాన్వాస్ దట్ విల్ బి డిలీటెడ్. బట్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ స్టార్ట్ చేశారు, ఇక్కడ ఎండ్ చేశారు, కట్ అయింది. బట్ నేను ఇక్కడ స్టార్ట్ చేస్తాను, ఇప్పుడు ఇట్లా మూవ్ చేస్తాను. మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసామనే దాన్ని బట్టి అది ఉంటుందన్నమాట. సో ఇలా ఒక పర్టికులర్ ఏరియాలో మీరు డ్రాయింగ్ చేసుకోవాలనుకుంటే ఈ డ్రాయింగ్ క్యాన్వాస్ని తీసుకోవచ్చు. ఇది టోటల్ క్యాన్వాస్ లాగా వచ్చింది. అండ్ యూ టేక్ అనదర్ డ్రాయింగ్ క్యాన్వాస్ అండ్ యూ కెన్ ఇంక్రీజ్ ఇట్స్ సైజ్ ఆల్సో. అంటే ఎంతవరకు మీరు ఈ డ్రాయింగ్ని మెయింటైన్ చేయాలి. నాకు ఇంతవరకే చాలు అనుకుందాం. ఈ ఏరియాలోనే మీకు డ్రాయింగ్ అనేది చేయడం జరుగుతుంది. సో you try to do something like this. సో బయట ఉన్నటువన్నీ పోతాయి, ఆ క్యాన్వాస్లో ఏవైతే ఉందో అవి మాత్రమే ఉంటాయి అన్నమాట. ఈ విధంగా మీరు క్యాన్వాస్ని ప్రిపేర్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఇంక్ రీప్లే అని ఉంది. ఈ ఇంక్ రీప్లే ఏంటంటే రీప్లేస్ ది ఇంక్. మీరు ఏదైతే డ్రా చేశారో దాన్ని రీప్లే చేస్తుంది. బట్ అయితే ఇక్కడ మనం automatically replay the creation of visible ink stroke. చూడండి, మనం డ్రా చేసింది ఎలా డ్రా చేసామనే దానికి రీప్లే అనేది అది చేయడం జరుగుతుంది మొత్తం. మీరు ఇంకా క్లియర్గా చూడాలంటే జస్ట్ వాట్ ఐ విల్ డూ ఈస్ చిన్నగా నేను ఇది తీసుకొని మెల్లగా డ్రా చేస్తూ వెళ్తాను. ఆఫ్ కోర్స్ ఇంక్ టు షేప్ ఆప్షన్ సెలక్షన్లో ఉంది, అది డీసెలెక్ట్ చేయండి ఆప్షన్ వద్దనుకున్నప్పుడు. సో ఇలా సంథింగ్ చేసాం. ఇంక్ టు రీప్లే అది ఎలా కన్స్ట్రక్ట్ చేశారు అనేది రీప్లే కావడం జరుగుతుంది. ఓకే, ఇవ్వండి ఇక్కడ డ్రాయింగ్కి సంబంధించిన ఆప్షన్స్. ఓకే, అప్ టు డేట్ అయితే ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో మనం ఈ డిజైన్ ట్యాబ్ కంప్లీట్గా కవర్ చేసుకుందాం అండ్ 1 by 1 ట్యాబ్స్ కంప్లీట్ చేసుకుందాం.